నమస్తే అండి. ఏదో చూడండి, ఈ డ్రాగన్ ఫ్రూట్ మనం తిన్నాం కదా. ఇప్పుడు నేను ఈ పండు అంతా ఓపెన్ చేసాను, 2 ముక్కలుగా చేసి ఈ పండు తిన్నానండి. ఒకటి తిన్నాను. దీన్ని దాని తొక్కలు అన్నట్టు ఇవి. ఈ తొక్కలు తీసేసి ఏదో ఇట్లా వెంటనే చేయాలండి పని. దానికి లోపల ఉన్నది ఇలా తీసేయాలి. ఇలా తీసేసుకొని ఇట్లా తీసాను కదా, ఇట్లా కాస్త ఓపికగా గోరుంటే ఇట్లా పెట్టి ఇట్లా తీయండి. అన్నీ ఇట్లా తీసేసి ఇదండి ఇలా వస్తుంది. ఇలా తీయండి. అసలు ఇలా తీస్తూ ఉంటే వస్తుంది. వచ్చిన దాన్ని మీరు ఇట్లా వచ్చింది కదా, వచ్చిందాన్ని చిన్న చిన్న ముక్కలు చేయండి. ఇంతంత ముక్కలు చిన్న చిన్నవి చేసి మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి జస్ట్ కొంచెం నిమ్మరసం కలపండి. కొద్దిగా శనగపిండి, కొంచెం చిటికెడు పసుపు పొడి వేసి ఒక చుక్క వాటర్ వేయండి. నిమ్మరసం వేస్తాం. తర్వాత ఇది బాగా మిక్సీ వేసుకొని మెత్తగా చేసిన తర్వాత మొహం శుభ్రంగా కడుక్కొని ముఖానికి ప్యాక్ లాగా వేయండి. ప్యాక్ లాగా వేసుకొని చక్కగా ఒక పావు గంట 20 నిమిషాలు అట్లా ఉంచుకోండి. ఇది వేసేటప్పుడు ప్యాక్ లాగా వేసేటప్పుడు మొహం క్లీన్ చేసుకోవాలి, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ప్యాక్ వేసుకోవాలి. వేసుకుని పెదాలకి బాగా పట్టించాలి. పెదాలు చాలామందికి మొహం అంతా చక్కగా బాగుంటుంది, కానీ పెదాలు చూస్తే మొహం అసహ్యంగా ఉంటుందండి. పాపం చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇది మంచి చిట్కా అన్నట్టు. ఇది ఎందుకు వేస్ట్ చేయకుండా చక్కగా ఇది ఉపయోగించుకోండి. ఈ పేస్ట్ బాగా పెదాలకి బాగా ఆరగా పట్టించండి. మొహానికి కూడా అలా పట్టించండి. ఏమన్నా మచ్చలు అలాంటివి ఉన్నా పోతాయి. మరి ముఖ్యంగా పెదాలు ఎండిపోయి తడి లేకుండా అట్లా ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఆ మచ్చలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. చలికాలానికి ఇది చాలా మంచిది. ఇలా చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ మిగిలింది ఎరువుకేసేయండి. ఏంటంటే కుండీల్లో మొక్కలకి పాది పక్కన కొంచెం అట్లా తీసేసి ఇది పెట్టేసేయండి. మట్టి కమ్మేసేయండి. మట్టి కమ్మేసేస్తే శుభ్రంగా ఎరువులాగా అవుతుంది. మొక్కలకి కూడా బలం వస్తుంది. ఇది మొహానికి ఫేస్ ప్యాక్ అండి. ఇట్లా వేసుకోండి. ఓకే.